మీరు మీ పర్యటనలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎవరికి ఎంత ఇబ్బంది కలిగినా చదువుకోవాల్సిన పిల్లలకి స్కూళ్ళు మూయించేస్తున్నారు. అదే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వారు ఎంత సాంకేతికపరమైన అంశాలను పూర్తిగా అమల్లోకి తీసుకుని సైతం అక్కడ కుదురుతుందని తెలిసిన తర్వాత కూడా వారికి పర్మిషన్ ఇవ్వకపోవడం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అడ్డంకులు పెడతారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి అడ్డంకులు పెడతారు. ఈ రెండు అయిపోతే ఆర్ఎంపీ అధికారుల నుంచి అడ్డంకులు పెడతారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తయారవుతుంది. ఆ టూర్ ప్రకారం ప్రచార సభలు కూడా ఉంటాయి. దాంతోపాటు మొన్న అమలాపురంలో ట్రయల్ రన్ కూడా చేశాం. అది కూడా మీకు చెప్తున్నాను. ఆ ట్రయల్ రన్ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇది జరగదు, ఇక్కడ దిగడానికి కుదరదంటే ఎందుకు కుదరదు అనేటువంటి మాట మేము అడిగితే ఎలా కుదురుద్ది అనేటువంటి మాట వాళ్ళు చెప్తే దిగి ఎలాగే హెలికాప్టర్ దిగలుగుతుంది ఇబ్బంది లేకుండా అనేటువంటి చూపించడానికి ట్రయల్ రన్ చేశాం. సో దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడి బూటకాలను తేలిపోయి అందువల్ల రాబోయే రోజుల్లో జరిగే ప్రచార సభల్లో మేము ఉధృతంగా ముందుకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో 100% కూడా విజయం సాధించడానికి సంపూర్ణమైన అవకాశాలు మనకు ఉన్నాయని మాట. ఏమిటి మీరు నొక్కేటువంటి బటన్లు ఏమిటి, మీరు చెప్తున్న కబుర్లు ఏంటి, మీరు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రభుత్వ కార్యక్రమాలకి సమావేశాలు పెట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికో మీ సమయం మొత్తం వెచ్చిస్తున్నారంటే రైతులకి రావాల్సినటువంటి వడ్డీ రాయితీ కానీ రైతులకి ఇవ్వవలసినటువంటి కరెంటు కానీ ఇవేమీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో మీరు లేదు. అందుకే ఇవాళ రైతులు తిరగబడుతున్నారు. ఉద్యోగస్తులు అయితే ఎప్పుడు ఎన్నికలు వస్తాయో వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి సాగనంటున్నటువంటి తహనారాస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అన్ని రకాలుగా జాబ్ క్యాలెండర్ లేదనేటువంటి ఆలోచనతో నిరుద్యోగులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తాం. ఇలా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి సాధించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏ సెక్షన్ కూడా ఆనందంగా లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక అందరూ చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నారు, భగవంతుడు కోరుకుంటున్నారు వారి ఇష్టదైవాలని. తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపండి, ఈ పార్టీని సాగనంపండి మాట. అందుకని మాకు క్రమశిక్షణాపూర్వకంగా మేము చెప్పే మాట ఏంటంటే ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి ఏ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారో దాన్ని మేము సిద్ధం. అదే మనం ఖాయం చేసుకోవద్దంటే ఊహాగానాలు తేడా వస్తుంది. పరిస్థితుల్లో కూడా అక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా నేను వేరుగానే చెప్తున్నాను, టికెట్ వాళ్ళైనా మేమైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ ఆ ఉమ్మడి శత్రువుని మనం పడగొట్టాలంటే ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. జరుగుతుంది. తెలుగుదేశం ఇస్తే జనసేన జరుగుతుంది, జనసేన తెలుగుదేశం జరుగుతుంది. మేము ఉద్దేశం పాత కథ అయినా అదేమంటూ ఉంటే మేము 100 మంది కౌరవులు 5 పాండవులు అని విడిగా ఉన్నా చెప్పుకునేటప్పుడు నిజంగా బయట శత్రువు వస్తే మేము 105 మంది అని చెప్పుకుంటాం. జనసేనకి అందువల్ల చెప్తున్నాను, అధికారులు ఇప్పటికైనా రాజ్యాంగ పరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖచ్చితంగా సొంత నిర్ణయం అవుతుంది, ఇందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ప్రకటించాల్సింది 2 పార్టీల నాయకులు, వాళ్ళిద్దరూ కలిసి ప్రకటిస్తారని మాట. నేను కూడా చెప్తాను, వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ గారు మా అధినేత నాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. 100% రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సీటు మనదే, అక్కడ అత్యంత బలమైనటువంటి నియోజకవర్గం మనకది. నువ్వు కూడా మొన్న ఎలక్షన్లో 43,000 ఓట్లు తెచ్చుకోగలిగావు, అందువల్లనే అక్కడ ఎన్నికల ఫలితాలు కూడా తారుమారయ్యాయి, అందువల్ల నీకే సీటు ఉంటుందనేటువంటి మాట స్పష్టమైన హామీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు. కానీ నేను ఎక్కడ ప్రకటించడం లేదు, అఫీషియల్గా ప్రకటించడం లేదు. ఎందుకు ప్రకటించడం, ఎందుకంటే వాళ్ళు చెప్తారు అంతిమంగా అనేటువంటి మాట. అంతేగాని ఎవరో కూడా ఇది మా ప్రకటనలుగా మేము చేయడం కరెక్ట్ కాదు, కానీ ఖచ్చితంగా ఈ సీటు మాకు ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది. మా అధినేత నాకు స్పష్టంగా చెప్పారు. ఎందువల్లనంటే నాకు చెప్పవలసింది మా అధినేత కదా, మరి వాళ్ళ అధినేత కూడా మాకేం చెప్తున్నాడు బుచ్చి గారు అక్కడ. 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా నమ్మకం ఉంది. మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగాను లేకపోతే అసత్యాలు చెప్పే విధంగా చెప్పలేదు. స్పష్టంగా 4 రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ, రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తున్నాం, నువ్వు చేస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇది స్పష్టమైనటువంటి మాట. అయినా నేను 2007 నుంచి నేను ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయినా అప్పటి నుంచి ఆ నియోజకవర్గంతో నాకు అనుబంధం ఉంది. ఆ 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం ఉంది.
నిజాయితీగా ఉన్నారనేటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట. నిజాయితీగా నేను ప్రవర్తించాను. నా క్యారెక్టర్ 100% టికెట్ ఇవ్వడంలో నా క్యారెక్టర్ కానీ నా క్యాండిడేచర్ కానీ ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఇవాళ నాకే టికెట్ వస్తుందనేటువంటి మాట. దాంతోపాటు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను పార్టీ. తర్వాత కూడా చెప్తాను, 175 నియోజకవర్గాల్లో 175 చిరు సమానంగా ఏం పోటీ చేయట్లేదు కదా మేము. జనసేన పార్టీ కొన్ని సీట్లు తీసుకున్నప్పుడు ఆ సీట్లలో జనసేన పార్టీ బలాన్ని బట్టి అడుగుద్ది. అడిగినప్పుడు సహజంగానే పొత్తు ధర్మంలో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఎన్ని సీట్లు ఉంటాయి అన్ని సీట్లకి అక్కడ బలం వాడుకుంటే దానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పొత్తు ధర్మంగా ఉంటుంది. అది సహజమైనటువంటి మాట. తర్వాత దీన్ని మాకే సీట్ వస్తుందని ఎవరూ చెప్పుకోవడానికి అవకాశం లేదు. 100% నేను కుల మతాలకు అతీతంగా ఖచ్చితంగా ఈ సీటు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన పార్టీకి ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి నాకు అప్పచెప్తారనేటువంటి మాట నేను నిర్ణయంలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా అతను శిలాఫలకం అయితే పేరు రాయరు, వేదిక ఎక్కించారు. ఇవాళ నాకు జారి కలుగుతుంది. మన రాజమండ్రి రూరల్ పరిస్థితి కూడా చూస్తే రాజమండ్రి రూరల్లో కూడా పాపం ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేని పరిస్థితి ఎక్కిస్తున్నారు. ఈయన అసలు వేదిక ఎక్కించేవాళ్ళే లేరు, పిలిచేవాళ్ళు లేరు, శిలాఫలకం మీద పేరు రాసేవాళ్ళు లేరు. ఇంత దారుణం ఇక్కడ ఉంటుంటే కాదు, ఎక్కడైతే వేరే పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్నారో అన్ని చోట్ల కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి. దీనికి పోరాటం చేయాలి. ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద.